బాబు మీరు అది చూసిన చదవలేను. మీరు అసలు నాకు టీ చదవడానికి ఇచ్చారా లేకపోతే డిస్కషన్ చేయడానికి ఇచ్చారా? చామంతి అనగానే అంటే అని చెప్పి చదవడానికి అని ప్రేమ్ అంటూ ఉంటాడు. మీరు వెళ్ళండి నేను చదువుకోవాలి చామంతి అంటుంది. కానీ ప్రేమ్ ఇంకా ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు. సరే ఇబ్బంది పడే ఎందుకని చెప్పేసి ఇంకా తను పక్కెళ్ళిపోతుంటాడు. కానీ అసలు కి ఛాన్స్ ఇవ్వాలనుకున్నా ఆల్రెడీ ఒక ఛాన్స్ అయిపోయింది, ట్రై చేద్దామా అని చెప్పి అనుకుంటూ మళ్ళీ వెనకిస్తూ ఉంటారు. ఏంటి ఆగారు అని చెప్పి చామంతి అడుగుతుంది. అది కాదు, నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను, నాకేం చెప్పకుండా దాచావా అని చెప్పి ప్రేమ్ తాళి గురించి అడుగుతూ ఉంటాడు. చామంతికి అర్థమవుతుంది కానీ ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది, తడబడుతూ ఉంటుంది. అంటే ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. నాకేదో అనిపిస్తుంది అని ఇంకా ప్రేమ్ అంటూ ఉంటాడు. కానీ చామంతి డైవర్ట్ చేయడం సిద్ధమవుతుంది. నేనే మీద దాయిట్లా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ ప్రేమ్ మాత్రం డౌట్ వస్తుంటుంది. కానీ దాచింది కదా కానీ చెప్పట్లేదు. సరే అవి ఛాన్స్ ఇచ్చింది కదా, అందులో ఛాన్స్ వాడేసి అని చెప్పేసి ప్రేమ్ అనుకుంటే ఇంకా ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు. అంటే నా దగ్గర దాచేవా చెప్పు అని చెప్పి ప్రేమ్ అన్నా సరే నేనేం దాచట్లేదు, ఏమన్నా ఉంటే మీకు చెప్పనా ఏంటి అని చెప్పేసి ఇంకా చామంతన మాటలకి ప్రేమ్ ఆలోచన పడుతూ ఉంటాడు. అసలు అదేంటి నన్ను చూసి ధైర్యం లేకుండా అదే పడుతున్నావు, అసలు నీ ప్రేమలో కావాల్సింది తెగు, అసలు నీకు లేనే లేదు, అసలు నువ్వే బాధపడుతున్నావు అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. ఏం లేదు అని చెప్పేసి చామంతి ప్రేమ్ పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ ఇంకా ఏం మాట్లాడలేక సరే అని చెప్పి ఇంకొచ్చి పడుకుంటా సిద్ధమవుతూ ఉంటాడు. అంటే ఏంటి నువ్వే దాచావు అంటున్నాడు. ఒకవేళ రోజా మొక్కని తెలిసి అడుగుతున్నాడా ఏంటి, లేకపోతే అత్త పేరు మీద అయ్యో 50% రాశారు కదా దాని గురించి అడుగుతున్నాడా ఏంటి, లేకపోతే అని చెప్పి అంటే తాల్చి అడుగుతున్నాడా అని చెప్పేసి చాంకు రకరకాల డౌట్ వస్తూ ఉంటుంది. అబ్బా అసలు నాకేం అర్థం కావట్లా, అసలు ఏం చెప్పలేను ఇప్పుడు, క్షమించండి బాబు, మీ దగ్గర ఏం దాని చెప్పి నాకేం లెక్కని పరిస్థితులు వచ్చాయి బాబు, తప్పట్లేదు అని చెప్పి చామంతి అనుకుంటూ ఇంకా నిషేధ తెచ్చిన బుక్స్ తీసుకుని ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. అమ్మో 3 అయిపోయింది, బ్రహ్మోత్తరాన్ని గుడికి వెళ్ళాలి అని చెప్పి చామంతి అనుకుంటే ప్రేమ్ రూమ్లోకి వస్తుంది. ప్రేమ్ గాడి నిలబడి గమనిస్తూ ఉంటుంది. అలాగే భర్త పాదాలకి దండం పెట్టుకోవాలి అని చెప్పి శర్మగా తెచ్చిన మాటలు గుర్తు తెచ్చుకొని చామంతి దండం పెట్టుకోబోతుంది. అప్పుడే ఇంకా ప్రేమ్ అటు ఇటు కదులుతూ ఉంటాడు. చామంతి భయపడి పక్కకి దాక్కుంటాడు. ఇంకా అలాగే ప్రేమ్ చూస్తూ ఉంటుంది. నేను ఏం చేసి మీకు మంచిగా చేస్తాను ప్రేమ్ బాబు అనుకుంటూ ఇంకా చామంతి గుడికి వెళ్తుంది. ఇంక శర్మగా చెప్పినట్టే అన్ని చామంతి చేస్తూ ఉంటుంది. ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఈ శ్రీచక్రానికే పూజ చేసి కుంకుమార్చన చేస్తే ఇంకా మంచిదమ్మా, భక్తులతో చెయ్యి అని చెప్పి శర్మగారు అంటూ ఉంటారు. అమ్మ నత్తింటి వారికి ఏ దోషం హాని కలగకుండా చెయ్యమ్మా, ఇదిగో నా దీక్షాన్ని ఆస్వాదించండి, నా దోషాన్ని నిర్మూలించమ్మా అని దేవుడు భారం వేసింది. చామంతి ఇంకా పూజ చేస్తూ ఉంటుంది. అమ్మ ఈ కుంకుమని నువ్వు బొట్టు పెట్టుకొని నేను మంగళసూత్రం బొట్టు పెట్టుకోమ్మా అని శర్మగారు అనగానే చామంతి ఇంకా అలాగే చేస్తూ ఉంటుంది. అమ్మ చామంతి పూజ అయింది అంటూ కుంకుమ తీసుకొని పొట్లం కట్టి ఇదిగో అమ్మ, ముఖ్యంగా ఇది మీ అత్తగారు పెట్టాలమ్మా శర్మ మాటలకి చామంతి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మా అత్తగారు శర్మ గారు అని చెప్పి చామంతి అనగానే అవునమ్మా అప్పుడే కుటుంబానికి మంచి జరుగుతుంది, దోష నివారించడం ఆడవాళ్ళే స్టార్ట్ అవుతున్నట్టు శర్మ గారు అంటూ ఉంటారు. సరే శర్మ గారు అని చెప్పి చామంతి అమ్మ ఇలాగే ప్రతిరోజు 12 రోజులు ఇలాగే చెయ్యాలని చెప్పి శర్మగారు సరే అని చెప్పి చామంతి అంటూ ఇంకా ఇంటికి బయలుదేరి సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా దేవుడు భారం వేస్తుంది, చాలా భయపడుతుంది. అసలు ఇస్తే అమ్మగారు తీసుకుంటారా, ఇలాంటి పూజ వచ్చేసని చెప్పలేను, ఎలా అమ్మగారిని కుంకుమ పెట్టుకుని చెయ్యాలి అని చెప్పి చామంతి భయపడుతూ ఇంకా దేవుడు భారం వేస్తూ ఉంటుంది. ఇంకా ఇంటికి బయలుదేరుతుంది. అక్కడేమో ఇంకా రమాదేవి గట్టి గట్టిగా చామంతి చామంతి అని చెప్పి అరుస్తుంటది. అలాగే చంద్ర కూడా ఇల్లాగా చూస్తుంది. చామంతి చామంతి పిలుస్తుంటది. ఇదేంటి చామంతి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, అమ్మగారిని పిలుస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఇంకా లోపలికి వస్తుంటది. చామంతి చామంతి ఎక్కడ చచ్చావే వినిపించట్లేదా అని ఇంకా రమాదేవి అరుస్తుంటది. ఎక్కడో కూర్చొని ఏడుస్తున్నట్టుంది, ఇంకా లాయర్ అవ్వాలని చెప్పేసి అనుకుంది, లేదా ఊరేసుకుందేమో, అది నిజమైతే ఎంత బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఫోన్ చూస్తుంటది. అప్పుడే ఇంకా చంద్రగారు లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కడ చామంతి అని రామాదేవి అనగానే పిలిచాను కానీ కనపట్లేదు అని చెప్పి చంద్రిక అనగానే అంటే పుస్తకాలు చూసి ఏం చదువుతాను చెప్పి భయపడి పారిపోయిందేమో అనేసి అని మాటలకి చంద్రిక నవ్వుతూ ఆయన టాపర్ అని చామంతి పుస్తకాలు ఎందుకు భయపడిపోతుంది చంద్రిక అనగానే మరి ఏది అనేసి అంటూ ఉంటుంది. చెప్ప పెట్టకుండా పొద్దున ఎక్కడికి వెళ్ళింది, అసలు దాని పని ఎవరు చేస్తారు అని చెప్పి రమాదేవి అరుస్తుంది. అప్పుడే చామంతి రావడం చూసి వచ్చింది అమ్మగారు అని చంద్రిక అంటూ ఉంటుంది. ఏయ్ ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి రమాదేవి చాలా కోపం ఆడుతుంది. అంటే
పక్కింటి అమ్మగారు పిలిస్తే వెళ్ళాను అమ్మగారు అని చెప్పి చామంతి కానీ ఆవిడ నిన్న పిలిచింది అని రమాదేవి అడుగుతుంది. అంటే వాళ్ళ ఇంట్లో పూజ చేశారంట, మీకు ఇమ్మని ఈ కుంకుమ ఇచ్చారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అలాగే నుదుటి పెట్టుకుంటే మంచిదంట, మీ పెన్నిటికి మంచిదంట, పెట్టుకోండి అమ్మగారు అని చెప్పి చామంతి పెట్టిపోతుంది. ఆగు అని చెప్పి ఇంకా రమాది ఆపుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. ఇంకా చామంతి భయపడుతుంది. అయ్యో ఇక్కడ ఆపుతుంది, ఇప్పుడు నేను చెప్పాలని చెప్పి చామంతి అనుకుంటుంటది. ఏంటి పక్కింటోడిచి అని చెప్పి ఏదో కథ చెప్తున్నావేంటి, అది పెట్టేసి నాకేదో హాని చేయని చూస్తున్నావా ఏంటి అని రమాది అని. అవును అలాగే ఉంది నిషా అనగానే, అమ్మగారు కుంకుమలో కల్తీ ఉంటుంది, ఏమైనా కూరలో వేసుకుంటాం, ఏమైనా జరిగిపోవడానికి దేవుడు పూజకే ఉపయోగిస్తాం కదా, ఆడిచ్చింది వాళ్ళు చెప్పింది నేను చెప్పాను, అయ్యగారు మంచి జరుగుతుందని చెప్పేసి అన్నారు, పెట్టుకోండి పెట్టుకోండి అమ్మగారు అని చెప్పి చామంతంగా నేను చచ్చినా పెట్టుకోను అని రమాదేవి అనగానే, అదేంటి అమ్మగారు పెట్టుకోను అంటున్నారు, శర్మగారేమో అత్తగారు పెట్టుకొని చెప్పి అన్నారు కదా, అప్పుడే దోష నివారణ ప్రారంభమవుద్ది అన్నారు కదా, ఇప్పుడు నేను చెయ్యాలి అని చెప్పి చామంతి భయపడుతూ, దేవుడా నువ్వే దిక్కు అని చెప్పి దేవుడు భారం చామంతి వేస్తుంది. ఏ చెప్పాను కదా దాని కూడా నువ్వే దాచుకొని రోజు నువ్వే పెట్టుకో, ఏ ఇలా కాఫీ పెట్టరా అని రమాదే అరుస్తుంది. అమ్మ చామంతి పెట్టుకుంటే భర్తకు క్షేమమ్మా అని చంద్రిక అనగానే, అవునత్త ఆవిడ మరీ చెప్పించారు అని చామంతి అనగానే, అయితే నాకు ఇవ్వమ్మా నా భర్త క్షేమం నాకు చెప్పేసి నేను పెట్టుకుంటా అని చంద్రికను మాట్లాడి రమాదే కోపం వస్తూ ఉంటుంది. ఇంకా వెళ్ళి చంద్రిక బొట్టు పెట్టుకుంటుంది. కానీ చామంతి ఫీల్ అవుతుంది. అయ్యో ఈడు పెట్టుకుందంటే ఈడు పెట్టుకుంది ఏంటి అని చెప్పేసి, అయ్యో ఇప్పుడు ఎలాగా అని చెప్పి చామంతి అనుకుంటుంది. వెరీ గుడ్ చంద్రిక, నీ భర్త మంచి అని చెప్పి నీ భర్త క్షేమం అని చెప్పి బొట్టు పెట్టినావు అంటూ రమాదేవిని చూస్తూ, ఇదిగో నీ చూసిందే కరెక్ట్, నువ్వే గ్రేట్ అన్నట్టు, ఇదిగో నీ భర్త మీద ఉన్న ప్రేమకి జోహార్ అని చెప్పి, నిజంగా నువ్వు గ్రేట్ చంద్రిక గ్రేట్ అని చెప్పి హర్ష పోడుతుంటాడు. ఇంకా రమాదేవి చాలా కోపం వస్తుంటది. ఏ చామంతి ఇటువు అని చెప్పి రమాదేవి కూడా కోపంగా చూస్తే ఇంకా తన కూడా బొట్టు పెట్టుకుంటుంటది. ఇంకా చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది, ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. ఏ నా భర్త అంటే నాకు ఎక్కువే ప్రాణం, నా భర్త క్షేమం ఎల్లప్పుడూ ఎల్లవేళ నేను కోరుకుంటాను అని చెప్పి కదా హర్ష అని రమాదేవి అవునవును అని చెప్పి, నువ్వు కూడా అని చెప్పి హర్ష అంటే వెళ్ళిపోతావు. చూడు అంటే ఎటకారంగా చెప్పి వెళ్తున్నాడు. హర్ష చూసిన తెలిస్తే ముందు నేనే పెట్టుకునే దానిగా, అసలు తెలియకుండా దాని రేట్ అంతా మొత్తం దానికి వెళ్ళిపోయింది అని చెప్పి రమాదేవి ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మాయి శర్మక చెప్పినట్టు నేను చేశాను దోష నివారణ ప్రారంభమైనట్టే అని చెప్పి చామంతి కాకూడదు. ఏ అయ్యిందిగా ఇంకెందుకున్నావు, వెళ్ళి కాఫీ తీసుకురాపో అని రమాదేవి అనగానే, స్పెషల్గా తీసుకొస్తా అని చెప్పి చామంతి అనగానే, ఏంటి రోజు ఆడించేది నువ్వు స్పెషల్ కాఫీ కాదని నిషా అనగానే, రోజు స్పెషల్ తెస్తున్నా కానీ ఈ రోజు డబుల్ స్పెషల్ తీసుకొస్తానంటాను నిషమ్మ అని చెప్పి చాలా సంతోషంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. వెనకాల చంద్రకి వెళ్తుంది. ఏంటంటే ఏమంటుంది అసలు ఏమైంది అని నిషా అనగానే, ఈ ఇంట్లో పని వాళ్ళతో సహా అందరూ ఏదో అవుతుంటుంది నాకు తప్ప. రమాదేవి అనగానే, ఇవి నన్ను కలిపిందిగా, అసలు నాకు అవసరం ఏంటి అని చెప్పి నిషా అనుకుంటూ సైలెంట్ అయిపోతుంది. అక్కడ రమాదేవి బిజీగా ఫోన్ మాట్లాడుతుంటారు. అవును ఇంట్లో ఉన్నాను, హర్ష ఇంట్లో ఉన్నాను, మీరు వచ్చేయండి అని చెప్పి రమాదేవి ఫోన్ మాట్లాడుతుంది. అరుణ్ రోజా రండమ్మా రండి అని చెప్పి రమాదేవి పిల్లగానే ఆ వస్తున్న అత్తయ్య అని చెప్పి రోజా వస్తుంటది. ఏంటమ్మా అని చెప్పి అరుణ్ అనగానే, అదే మన వాయుపుత్ర ఎయిర్లైన్స్ కి ఇన్వెస్టర్స్ కదా వాళ్ళు వస్తున్నారంట అని చెప్పి రమాదేవి, ఓ వాళ్ళు వస్తున్నారా, మా అరుణ్ ఎందుకు పిలిచావని హర్ష మాటలకి అరుణ్కి రమాదేవి చాలా కోపం వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు దశరథ్ అడిగాడు హర్ష అని చెప్పి రమాదేవి చూసింది నేనే కదా అందుకే అడిగినట్టున్నారు అని చెప్పి అరుణ్ అనగానే, అరుణ్ పిలిచా అన్నారు, మొహం మార్చించారు, నేనేమన్నాను ఇప్పుడైనా బిజినెస్ శ్రద్ధ పెట్టు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇంకా రమాదేవి అరుణ్ ఫీల్ అవుతుంటారు. పెడతా నా భార్య రోజా ప్రిన్స్ అయ్యాక అప్పుడు నేను కొత్తగా ఏలైన్స్ పెట్టుకుంటాను అని చెప్పేసి అరుణ్ నవ్వుతూ శ్రద్ధ పెట్టుకుంటా అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇంకా రాగానే మీకోసం వెయిట్ చేస్తానని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. రండి ఇలా మాడుకుందాం చామన్ చంద్రిక అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన చూసుకొని చెప్పి రమాదేవి సైకిల్ చేస్తుంది. సరే అని చెప్పి చామంతి చంద్రిక ఇంకా వంటగదికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సిద్ధం చేస్తూ ఉంటారు. అసలు అరుణ్ బాబు సరిగా ఉంటే అసలు సమస్య అయ్యేది కాదు అని చెప్పి చామంతి అయినా సరే అయిపోయింది కదా, అరుణ్ బాబు తెలియజేశాడు, హర్ష గారు ఉన్నారు కదా ఆయన చూసుకుంటారులే, పద వాళ్ళకి కావాల్సిన చూద్దాం అని చెప్పేసి చంద్రిక అంటూ లోపలికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇంకా అందరు కలిసి ఇంకా మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మీరు రూప్ మాట సర్వీస్ చేస్తున్నారంట కదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అనగానే, మీకు ఎలా ఏంటని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన చెప్పి హర్షవర్ధన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే వింటూ ఉంటారు. ఆ తర్వాత చంద్రిక చామంతి వెళ్ళి
వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను చూసుకుంటూ ఉంటారు, అలాగే అన్ని ఇస్తూ ఉంటారు. ఇంకా గమనిస్తూ ఉంటుంది రమాదేవి. అమ్మగారు బాబు గారు 1 గంట కల్లా భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి, ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోమని చెప్పి డాక్టర్ చెప్పారని చెప్పి చంద్రకళ మాటలకి సరసన చూసుకుంటానని నువ్వు వెళ్ళు అని చెప్పి రమాదేవి అంటుంది. ఆ తర్వాత పదవి చంద్రగా ఫోన్ చూసుకుంటుంది. ఏంటి అసలు చూసుకున్నావు అని చెప్పేసి చామంతి అంటే టైం అవుతుంది కదా బాబు గారు భోజనం చేసి టాబ్లెట్లు వేసుకోవాలి కదా చంద్రక అనగానే అమ్మగారు చెప్పాను కదా వాళ్ళు చూసుకుంటారు కంగారు పడి ఇంకా టైం ఉందని చెప్పి చామంతి అనగానే వాడు ఎంత బాగా చూసుకుని అందరూ తెలుసులే అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. అక్కడేమో అదే పనిగా హర్ష ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అదే పనిగా ఇన్వెస్టర్ డౌట్ ఆడుతుంటారు. వీళ్ళే ఇన్వెస్టర్ రా బాబు, అడిగిందే అడుగుతున్నారు రాసుకుంటున్నారు, అసలు ఎట్టే పట్టారు కానీ వీళ్ళేంటని తీసుకొస్తారని చెప్పి రోజా అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇన్వెస్టర్స్. వీళ్ళేంటి ఇన్ని డౌట్లు అడుగుతాని చెప్పి రామదే అనుకుంటుంది. అబ్బో ఈయనకి ఎంత ఒప్పోయింటో నేను అనుకో, అసలు అసలు రికార్డ్ చేయించుకొని ఆ డౌట్లు ఉన్నాయి అన్ని వినుకోమని నేను చెప్పేదాన్ని అని చెప్పేసి అమ్మో అని చెప్పి రోజా అప్డేట్ అవుతుంది. అసలు ఏంటి ఒక్కడికి 10 సార్లు డౌట్లు అడుగుతున్నారు అని చెప్పి రమాదే అనుకుంటుంది. చంద్రిక పదే పదే ఇంకా టైం చూసుకుంటూ ఉంటుంది.